హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ పర్టికులర్ వీడియోలో మీ అందరికీ ఈఏపీ సెట్ బైపీసీ స్టూడెంట్స్ది స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు అనిపించింది. అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఇంకా ఆంధ్ర స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్పించాను, కానీ ఓకే స్టెప్ బై స్టెప్ 1 by 1 కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో అన్నది ఇంకా మనం ఇప్పటివరకు చెప్పుకోలేదు. ఎక్కడెక్కడ కౌన్సిలింగ్ అవుతుంది, ఏ వెబ్సైట్స్ మీరు మానిటర్ చేయాలి, ఓకే అవన్నిటి గురించి నేను చెప్పాను. కాకపోతే ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నారంటే మాత్రం దాని తర్వాత ఏమవుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా అలాట్మెంట్ వరకు మీకు ప్రొసీజర్ ఎలా రన్ అవుతుంది అంతటిది ఒక క్లియర్ ఐడియా ఇవ్వడానికి ఈ పర్టికులర్ సెషన్ నేను లేదంటే వీడియో అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం నన్ను ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మీకు ఇంకెక్కడ దొరకదు, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో అందుకే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ వీడియో, పెద్ద వీడియో ఏమవుతుంది. ఓకే సరే, సో నాన్న బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్ let us talk a little bit about the Vedantu learning centers or the offline centers. ఏవైతే వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ లేదంటే ఆఫ్లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఇవి మనకి యాక్చువల్గాను నీట్ 2026 ఏదైతే మీరు యాక్చువల్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఓకే మీ ఫ్రెండ్స్ అయినా లేదంటే మీ రిలేటివ్స్లోని యూ కెన్ సజెస్ట్ టు దెమ్. అంటే ఆఫ్లైన్లోని నీట్ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో యూ కెన్ కంప్లీట్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ కోర్స్. మీకు వచ్చేసి ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల సెంటర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి. ఓకే తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, ఆదిలాబాదు, వరంగల్, ఇంకా ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా తిరుపతిలో సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ యూ కెన్ ఫిల్ అ అడ్మిషన్ ఫామ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో అండ్ గెట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ది అడ్మిషన్. ఫీజ్ అనేది మనకు వచ్చేసి వన్ ఆఫ్ ద లోయెస్ట్, మీరు ఇంకెక్కడ ఇంత తక్కువ ఫీజులో చూసుంటారు. ఓకే జస్ట్ 79,999లో మీకు మొత్తం 1 year కోర్స్ ఏదైతే ఉన్నదో నీట్ రిపీటర్ బ్యాచ్ అంతా దొరికిపోతుంది. ఫర్ సపోజ్ కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం ఓకే యూ కెన్ గో ఫర్ అ కౌన్సిలింగ్ సెషన్. ఓకే మీ నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఆల్రెడీ సాయంత్రం 4 నుంచి 8 గంటలకి కౌన్సిలింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఆల్రెడీ 11th June నుంచి స్టార్ట్ అయిపోయాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ విజిట్ ద నియర్ బై సెంటర్. ఓకే అది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us go into the session. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నాన్న ఏదైనా సపోజ్ కౌన్సిలింగ్ అవనండి, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా అవనండి, వెదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ అవనండి, వెటనరీ అవనండి, ఫార్మసీ అవనండి, నర్సింగ్ అవనండి, ఫిజియోథెరపీ, ఇంకా అలైడ్ హెల్త్ కోర్సెస్ అవనండి, అన్నిటికన్నా ఫస్ట్ ప్రాసెస్ దేంట్లో అయినా మిమ్మల్ని రిజిస్టర్ చేసుకోమంటారు. ఓకే మీరు ఎంత ఈఏపీ సెట్ క్వాలిఫైడ్ అయినా ఏదైనా కూడాను వాళ్ళకి చెక్ చేయాలి, మీ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ వాళ్ళు రీవెరిఫై చేయాలి. సో దానికోసం వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏంటో మీకు ఉంటుంది, దట్ ఈస్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్లోని మీరు ఫస్ట్ ఏం చేస్తారు, వాట్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఇన్ రిజిస్ట్రేషన్. ఓకే రిజిస్ట్రేషన్లో వచ్చేసి మీరు ఏం చేస్తారు ఆలోచించండి మీరేను. ద ఫస్ట్ స్టెప్ ఈస్ రిజిస్ట్రేషన్. ఓకే సో రిజిస్ట్రేషన్లో వచ్చి మీరు ఏం చేస్తారంటే ఓకే మీరు ఏవైతే యాక్చువల్గాను డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్నీ మీరు అప్లోడ్ చేస్తారు. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పేసి ఇస్తాను ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, బట్ కావాలంటే ఇంకొకసారి నేను చెప్పేసి ఇస్తాను. డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తారు, లాస్ట్లో ఇంకొకసారి కావాలంటే చెప్పేసి ఇస్తాను. రెండోది వచ్చేసి మీకు అక్కడ ఇంకోటి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫీజు ఉంటుంది. ఓకే అప్లికేషన్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు ఒకటి మీరు పే చేస్తారు. ఇవి రెండు చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఇంకేం ఉండదు, వెయిట్ చేయాలి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. సో ఇక్కడతో మీకు యాక్చువల్గాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, వెయిట్ చేయాలి అంతే. అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేసేయాలి. ఓకే పూర్తిగా ఫిల్ చేసి మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు సమ్ టైమ్స్ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఒక 1 month వరకు టైం ఇస్తారు. ఓకే లేదంటే ఒక 13-15 days అయినా టైం ఇస్తారు. వేరే చోట్ల వేరే టైమింగ్స్ ఇస్తారు, కొన్ని చోట్ల ఒక 1 week ఇస్తారు అంతేను. సో ఫర్ దాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. దీస్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఇన్ ద పీడిఎఫ్ ఫామ్. ఓకే ఇంకా ఫొటోస్ అయితే మాత్రం ఫోటో ఇంకా సిగ్నేచర్ అయితే జేపీజీ ఫామ్లో ఉండాలి. వీటికి పర్టికులర్గా ఎంత సైజ్ ఉండాలో అన్నది కూడా మాత్రం మీకు ఏదైతే యాక్చువల్గాను బ్రాషర్ ఇస్తాడో లేదంటే అప్లికేషన్ ఫామ్ ది నోటిఫికేషన్ ఇస్తాడో దాని సైజ్ కూడా మీకు చెప్పేస్తాడు అనమాట. ఒక్కొక్క డాక్యుమెంట్ది ఇంత సైజ్ ఉండాలి, ఓకే ఒక్కొక్క పర్టికులర్ పీడిఎఫ్ ఇంత సైజ్ ఉండాలి, ఫోటో ఇమేజ్ ఎంత సైజ్ ఉండాలి, జేపీజీ అయితేను అంత అనేసి ఇంత కేబీ ఇన్ని కిలోబైట్స్లో ఉండాలని వాళ్ళు చెప్పేసేస్తారు. ఆ కిలోబైట్స్లో మీ దగ్గర ఉండాలి. రెడీగా ఒక ఫోల్డర్లో రెడీగా పెట్టుకోండి, మీ ఫోన్లో అయినా ఎక్కడైనా. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీ అందరూ చేసిన తప్పు ఏంటి అంటే మీలోని చాలా మంది స్టూడెంట్స్ తప్పు చేస్తారు, దట్ ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫోన్లో చేస్తారు. ఫోన్లో అస్సలు చేయకూడదు. డోంట్ డూ ఎవర్ ఇన్ ఫోన్లో ఎప్పుడు చేయకండి. ఆల్వేస్ టేక్ అ ల్యాప్టాప్. ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదు అంటే మీ దగ్గర ఒక డెస్క్టాప్ సిస్టమ్ ఉంటే అదేనా, లేదు ఇవన్నీ నా దగ్గర లేవు నాకు చాలా కష్టాలు ఉన్నాయి ఓకే నా దగ్గర అస్సలు లేవు అంటే నో ప్రాబ్లం. దగ్గర ఉన్న ఇంటర్నెట్ కెఫే ఏదైనా ఉంటే దానికి వెళ్ళిపోండి.
అంతేగాని రిస్క్ మాత్రం తీసుకోకండి. ఓకే, యూ కెన్ డూ ఎనీ ఆఫ్ దెమ్ ఇన్ దీస్ 3, బట్ డోంట్ ఎవర్ ఫిల్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ఫోన్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయినప్పుడు ఎక్కడైనా మీ ఏదైనా డాక్యుమెంట్ ఫిల్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ జాగాలో ఇంకో డాక్యుమెంట్ ఫిల్ అయిపోవచ్చు. డీటెయిల్స్ ఫిల్ అయినప్పుడు మీరు మీద కాలంలో వెళ్ళాల్సింది కిందకి వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా చిన్న స్క్రీన్, రెస్ట్రిక్టెడ్, అప్పుడప్పుడు సరిగ్గా ఫంక్షన్ అవ్వదు అది. ఇంకా అది కాకుండా వీళ్ళది అప్లికేషన్ ఫామ్తో సంబంధించిన ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్ సాఫ్ట్వేర్ మీకు డెస్క్టాప్ ఇంకా ల్యాప్టాప్స్లోనే బాగా పనిచేస్తుంది, ఫోన్లో సరిగ్గా ఓపెన్ కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో దట్ కెన్ బి ఏ ప్రాబ్లమ్. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ ఎక్కడ వచ్చినా కూడాను ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో దీస్ ప్రొసీజర్స్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, డాక్యుమెంట్స్ సంబంధించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఓకే, ఎస్ఎస్సి మార్క్స్ కార్డు, ఇంటర్ మార్క్స్ మెమో, దాని తర్వాత మీది ఏదైతే ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు ఉంటుందో అదొకటి ఉంటుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి బోనఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో 6 నుంచి 12 వరకు స్టడీ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎక్కడైతే లాస్ట్ మీరు ఎంటర్ చేశారో, దాని తర్వాత సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, అంటే మీరు ఎస్సీ ఎస్టీ లేదంటే ఓబీసీ, బీసీ నుంచి బీసీఏ నుంచి బీసీఈ వరకు, ఈడబ్ల్యూఎస్ ఇలాంటివి ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నాయంటే మీ దగ్గర మీరు అవి సబ్మిట్ చేయాలి. ఓకే, సో అవి కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి, లేటెస్ట్ ఉండాలి. ఇంకా మీకు ఎప్పుడు అది ఇష్యూ అయ్యి ఉండాలి. ఇప్పుడు మీరు 2025లో అప్లై చేస్తున్నారంటే ఇవాళ నుంచి 1 year కన్నా లోప తీసుకొని ఉండాలి. అంటే ఇప్పుడు లెటర్స్ ఇవాళ మనకి June 13th నాన్న. ఓకే, సో June 13th 2025, June 13th 2024లో లెక్క చూసుకున్నట్లయితే, ఓకే, దానికన్నా ముందు ఇష్యూ అయింది అనుకోండి, మే 2024 లేదంటే ఏప్రిల్ 2024లో ఇష్యూ అయితే అది వ్యాలిడ్ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ అప్లై ఫర్ అగైన్, రెడీగా కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయిపోతుంది. దీనివల్ల అయితే చాలా మందివి అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అక్కడ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అది కూడా నేను ఇప్పుడు చెప్పేసి ఇవ్వబోతున్నాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సరే అయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే స్టడీ చూడండి, మనకి ఎవరైతే యాక్చువల్గా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉందో నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ ఒకటి, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, ఇది ఓన్లీ ఫర్ ఫార్మర్ కోటా స్టూడెంట్స్. ఎవరైతే ఫార్మర్ కోటాకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. ఓకే, నాన్ ఫార్మర్ కోటా వాళ్ళకి కాదు. ఓకే, ఓన్లీ ఫర్ ఫార్మర్ కోటా, మిగతా వాళ్ళందరూ నాన్ ఫార్మర్ కోటాలో వస్తారు. ఇది కూడా ఏ కోర్సెస్ కోసం, అగ్రికల్చర్, వెటనరీ మరియు హార్టికల్చర్, ఈ కోర్సెస్ కోసం మాత్రమే. మిగతా ఏ కోర్సెస్కి మళ్ళీ ఫార్మర్ కోటా సర్టిఫికేట్ ఎవరు అడగరు మిమ్మల్ని. ఓకేనా, అది రెడీగా ఉండాలి, ఇది కూడా అప్లోడ్ చేయాలి మీరు. దాని తర్వాత ఫిజికలీ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఉంటే అది, ఎన్సీసీ డిఫెన్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్, ఇంకా ఏమైనా ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయి, మీరు దాని త్రూగా రిజర్వేషన్ పొందుదాం అనుకుంటున్నారంటే అవి కూడా మీ దగ్గర రెడీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా PDF ఫార్మాట్లో మీ దగ్గర ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఇప్పుడు దీని సైజ్ ఏదైతే ఉందో మారుతూ ఉంటుంది మనకి. వాళ్ళు స్పెసిఫిక్ ఒక పర్టికులర్ సైజ్ ఇస్తారు, ఎప్పుడు అదే అడుగుతారులేండి, బట్ సమ్ టైమ్స్ దిస్ కెన్ చేంజ్. సో ప్రతిసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంతో సంబంధించిన పర్టికులర్ సైజ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఇంత సైజ్ ఉండాలి ఈ డాక్యుమెంట్ అని. ఆ డాక్యుమెంట్ని ఆ సైజులో మీరు రిడ్యూస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు తెలియదు మీకు ఎలా చేయాలంటే సింపుల్, ఇవాళ రేపు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ ఏం చేస్తారు, ఓకే సింపుల్, ఆ రిడ్యూస్ PDF సైజ్ అని గూగుల్లో వెళ్ళి కొడితే బోల్డ్ అనే వెబ్సైట్ మీకు అక్కడ ఆ PDF అప్లోడ్ చేస్తే దాని సైజ్ రిడ్యూస్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు కూడా రిడ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు, అంత కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో అంతవరకు వస్తున్నారు. ఈవెన్ ఫోటో సైజ్ కూడా మీరు రిడ్యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. మీరు యాక్చువల్గాను ఎవరిది హెల్ప్ తీసుకోకుండా ఓన్గా చేసుకోవచ్చు. రెడీగా పెట్టుకోండి ఒక ఫోల్డర్లో అన్ని డాక్యుమెంట్స్ లైన్గా, ఆ పర్టికులర్ పేరుతో కూడా రెడీగా పెట్టుకోండి. నౌ వై am I saying that ఆ పర్టికులర్ పేరు పెట్టండి. ఇప్పుడు మీది కేటగిరీ సర్టిఫికేట్ అనుకోండి, ఓకే BCA కేటగిరీ సర్టిఫికేట్, ఆ డాక్యుమెంట్ పేరు అదే పెట్టండి. ఓకే, ఫోటో అని పేరు పెట్టండి, సిగ్నేచర్ అని పేరు పెట్టండి. ఇలా రెడీగా పెట్టుకుంటే మీరు అప్లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే చెక్ చేస్తారో వాళ్ళు అక్కడ ఆ పర్టికులర్ నేమ్ కూడా కరెక్ట్గా వస్తుంది వాళ్ళకి. ఓ ఇది కరెక్ట్గా ఇదే సర్టిఫికేట్ అని చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు, పని అయిపోతుంది ఈజీగా. మీ పని ఎప్పుడు కష్టం అవుతుంది, ఒక డాక్యుమెంట్ జాగాలో ఇంకో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం. ఓకే, మీ కేటగిరీ సర్టిఫికేట్ జాగాలో మీరు ఏం అప్లోడ్ చేస్తారు, డామిసైల్ అప్లోడ్ చేస్తారు. 10th సర్టిఫికేట్ జాగాలో మీరు ఇంటర్ మార్క్స్ మెమో పెట్టేశారు. సో ఇలాంటివన్నీ చేయకూడదు, బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దట్. ఓకే, సరేనా, అయింది. ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు అండ్ యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు రెండోది ఏం చేస్తారంటే ద సెకండ్ స్టెప్ ఇస్, వీళ్ళు ఏం చేస్తారు దీని తర్వాత ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. రెండు ఉన్నాయి, ప్రొవిజనల్ ఒకటి, ఫైనల్ ఒకటి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరు వస్తారు, అంటే దోస్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఓకే, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్.
ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ డౌట్ ఏమొస్తుందంటే, ఈ మెరిట్ లిస్ట్ లో పేరు వచ్చిందంటే సీట్ పక్కానా? కాదు. ఈ మెరిట్ లిస్ట్ లో సీట్ వస్తే మీకు సీట్ ఏం పక్కా కాదు. మెరిట్ లిస్ట్ లో పేరు వస్తే సీట్ పక్కా కాదు. మెరిట్ లిస్ట్ లో పేరు వస్తే మీరు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవుతున్నారు, ఇంకా అంతేను, దట్స్ ఇట్. ఇప్పుడు ఇది ప్రొవిజనల్ అని ఎందుకు అంటున్నావు, దానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారు, చాలా మందివి యాక్చువల్గా ఆ లిస్ట్ ఏదైతే ఇస్తారో దాంట్లో పేరు, ఓకే, మీ ర్యాంక్ ఏంటి, ఓకే, అవన్నీ మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఉండి డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ అయి ఉన్నాయా లేవా అనేది ఒకటి మీకు పూర్తిగా ఇచ్చేస్తారు, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారు దీంతో పాటు. దేంట్లో అయితే ఎవరైతే డాక్యుమెంట్ సరిగ్గా ఫిల్ చేయలేదో వాళ్ళదో లిస్ట్ ఇస్తారు. ఏ డాక్యుమెంట్ సరిగ్గా వాళ్ళు ఫిల్ చేయలేదు, దిస్ డాక్యుమెంట్ నాట్ గివెన్, ఓకే, డాక్యుమెంట్ నాట్ క్లియర్, స్టడీ సర్టిఫికేట్ నాట్ క్లియర్, మార్క్స్ మెమో నాట్ క్లియర్ అనేసి మీకు అక్కడ వాళ్ళు ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి? అది కాకుండా వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తారు, 2 ఆప్షన్స్ ఇస్తారు మీకు ఇక్కడ. ఓకే, ఇఫ్ ద డాక్యుమెంట్ ఇస్ ఫైన్, వెరీ వెల్ అండ్ గుడ్. కానీ డాక్యుమెంట్ లేదనుకోండి, వాళ్ళు 2 ఆప్షన్స్ ఇస్తారు. ఇఫ్ ద ఫస్ట్ ఆప్షన్ కెన్ బి, వాళ్ళు ఏమంటారు, ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆ ఈమెయిల్ ఐడిలో ఏమంటారంటే, ఈ ఈమెయిల్ ఐడికి ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ సెండ్ చేయండి అంటారు. లేదు, ఇంకొకటి ఏంటి, రీఅప్లోడ్ చేయండి అని కూడా అంటారు. అప్పుడప్పుడు రీఅప్లోడ్ అయినా చేయండి అంట. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటైనా జరగచ్చు. ఓకే, ఈధర్ ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చి ఆ పర్టికులర్ లిస్ట్ లోనే మీదన ఉంటుంది, రీసెండ్ ద డాక్యుమెంట్స్ టు దిస్ ఈమెయిల్ ఐడి విత్ ఆల్ ద డీటెయిల్స్, ర్యాంకు, ఎవ్రీథింగ్. ఓకే, సరేనా? అది కాకుండా లేదంటే రీఅప్లోడ్ చేయడానికి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఇంకా రీఅప్లోడ్కి ఒక 3 to 4 days ఇస్తారు. 3 to 4 days ఇస్తారు. అప్పుడప్పుడు 2 to 2 రోజులే ఇస్తారు, అప్పుడప్పుడు లేదంటే. సో మీరు రెడీగా ఉండాలి. ఓకే, ఇంకా రీఅప్లోడ్ త్వరగా చేసేసారు అనుకోండి, పర్వాలేదు, ఒక ఛాన్స్ మీకు ఇస్తారు. ఈ రీఅప్లోడ్ అయిన తర్వాత ఫైనల్ గా మీకు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దీని తర్వాత మీకు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఓకే, దీంట్లో వచ్చేసి ఫైనల్ గా యు ఆర్ యాక్చువల్లీ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్. యాక్చువల్ గా ఇప్పుడు వెళ్ళి మీరు అందరూ ఎలిజిబుల్ అయిపోతారు. దీంట్లో మీ పేరు రావడం చాలా చాలా ఇంపార్టెంట్. వెదర్ అగ్రి అవనండి, వెటనరీ అవనండి, ఫార్మసీ అవనండి, నర్సింగ్ అవనండి, దేనికైనా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు రావాలి. మీ పేరు వస్తేనే మీరు ఈధర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్స్, ఆఫ్లైన్ లో అయినా కూడాను మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు ఉండాలి. ఇప్పుడు ద థర్డ్ ప్రాసెస్ ఇస్ ద ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కౌన్సిలింగ్. ఇప్పుడు ఓకే, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద సీట్ అలాట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ 2 విధాలుగా జరగచ్చు. ఒకటి ఆన్లైన్ గా జరగచ్చు, ఇంకోటి ఆఫ్లైన్ లో జరగచ్చు. ఇంకోటి ఆఫ్లైన్ లో జరగచ్చు. ఆన్లైన్ టైప్ లోని మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ లోని మీకు ఓకే, మీరు రెడీగా ఒక పర్టికులర్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, రెడీగా మీ ప్రియారిటీ లిస్ట్ ఒకటి రాసుకొని పెట్టుకోవాలి. మీరు ఆ ప్రియారిటీ లిస్ట్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి మీరు ఎంటర్ చేయాలి, అంతేను. ఓకే, మీరు అక్కడ ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఉంటుంది, ఇందులో తలనొప్పి ఉండదు. ఓకే, సరేనా? ఫర్ సపోజ్ ఓకే, మీకు ఓకే ఆఫ్లైన్ ప్రాసెస్ అనుకోండి, ఓకే, ఆఫ్లైన్ లో అయితే డైరెక్ట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సెంటర్ చెప్తారు. ఓకే, ఒక డైరెక్ట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. దే విల్ టెల్ యూ ద నేమ్ ఆఫ్ ద సెంటర్. ఇంకా అది కాకుండా మీకు ర్యాంక్స్ ది ఓ రేంజ్ ఇస్తారు. ర్యాంక్స్ ఏవైతే ఎక్కువగా మనకి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఇలాగే నడుస్తున్నారు తెలంగాణలోని. ఓకే, తెలంగాణలో వచ్చేసి ఏదైతే యాక్చువల్ గాను జయశంకర్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ సో ఆ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ డైరెక్ట్ గా రాజేంద్ర నగర్ క్యాంపస్ కి రమ్మంటారు. వచ్చి అక్కడ మీకు ఒక ర్యాంక్స్ ది రేంజ్ ఇస్తారు. ర్యాంక్ నెంబర్ 1 to ర్యాంక్ నెంబర్ 20,000 ఈ రోజు రండి. ఓకే, ర్యాంక్ నెంబర్ 20,001 నుంచి ఓకే ర్యాంక్ నెంబర్ 40,000 వరకు ఈ రోజు రండి. ఓకే, ఇలాగా మీకు ర్యాంక్ రేంజ్ ఇస్తారు. దీనికైతే ఒక డేటు, దీనికైతే ఒక డేటు, అలాగ ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ లో మీ ర్యాంక్ ఆ రేంజ్ లో ఉందో లేదో చూసుకొని మీరు ఆ రోజు వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ఓకే, ఇది ఒకటి ఉంటుంది మీకు. ప్రతిరోజు వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే, ప్రతిసారి కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు ఒక సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తుంటారు. ఎన్ని సీట్లు మిగిలాయి అనేసి. వెంటనే ఆ రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు కౌన్సిలింగ్ జరుగుతుందా, సాయంత్రం వరకు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేస్తారు. వెంటనే ఒక అప్డేట్ ఇచ్చేస్తారు మీకు, ఎంతవరకు సీట్లు ఫిల్ అయ్యి, ఇంకెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి. సో దట్ యూ హ్యావ్ అ క్లియర్ ఐడియా. డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఓకే ఆ లైన్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఈ ర్యాంక్ నెక్స్ట్ అని పిలుస్తారు. ఓకే, అక్కడ వెళ్ళి మీరు చెప్పాలి, నాది ఫస్ట్ ప్రయారిటీ ఈ కాలేజు అనేసి. ఓకే, అక్కడ ఉంటే నాకు సీట్ ఇవ్వండి అనేసి. ఇక్కడ డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి తలనొప్పి ఉండదు మీకు. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ మీరు ఒక లిస్ట్ ఫిల్ చేస్తారు. మీకు అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ కాలేజ్ నుంచి లీస్ట్ ప్రియారిటీ వరకు
ఓకే, అన్నిటికన్నా దేనికి మీరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు టాప్లో ఉంటుంది, అన్నిటికన్నా తక్కువ దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు అది కిందన ఉంటుంది. ఓకేనా, అది. సో అదంతా అయిన తర్వాత వన్స్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ డన్, అంతా అయిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్పేసేస్తాను. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఆఫ్లైన్లో ఏంటో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఆఫ్లైన్లో మనకి సీట్ అలాట్మెంట్ ఆన్ ద స్పాట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆన్ ద స్పాట్ అవుతుంది, ఆన్ స్పాట్. ఓకే, ఆన్ స్పాట్ సీట్ అలాట్మెంట్ అయిపోతుంది మీకు, అక్కడే క్లియర్ అయిపోతుంది మీకు. కానీ వెబ్ ఆప్షన్స్లో అలా కాదు. ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయో, వెబ్ ఆప్షన్స్లోని మీకు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తారా, దీనికోసం ఒక 3 days ఇస్తారు వాళ్ళు, 2 to 3 days, అప్పుడప్పుడు 2 రోజులే ఇస్తారు. సో జాగ్రత్త. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు ఏం ఇస్తారంటే ఒక అలాట్మెంట్ లిస్ట్ ఇస్తారు, ఒక అలాట్మెంట్ లిస్ట్ ఇస్తారు. ఇది నంబర్ 4th స్టెప్. ఓకే, ఇది ఎక్కువగా వెబ్ ఆప్షన్స్తో ఉన్నప్పుడు ఒక అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ అలాట్మెంట్ లిస్ట్లో మీ పేరు వచ్చిందంటే మీకు సీటు వచ్చినట్టు. సో ఇక్కడ మీరు యాక్చువల్గా మీది పేరు రావాలి, అప్పుడు మనకి ఇక్కడ సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ మనకి సీటు డైరెక్ట్గా ఇక్కడే కన్ఫర్మ్ అయిపోతుంది, మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ వెళ్ళి మీకు సీటు ఆ వెబ్ ఆప్షన్ది అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది, దానికోసం మీరు రెడీగా చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ అలాట్మెంట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి రిపోర్ట్ చేయమంటారు. దే విల్ ఆస్క్ యూ టు రిపోర్ట్. ఓకే, ఈ రిపోర్ట్ చేయమంటారు అంటే ఏంటి, ఏదైతే పర్టికులర్ సీటు ఏ కాలేజ్లో అయితే మీకు అలాట్ అయిందో అక్కడైనా, లేదంటే మెయిన్ సెంటర్ ఇంకోటైనా ఎక్కడో ఒకటి ఇస్తారు, ఒక లొకేషన్ చెప్తారు మీకు, ఒక సెంటర్ అయినా లేదంటే కాలేజ్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్తారు. ఎక్కువగా కాలేజ్కి డైరెక్ట్గా వెళ్ళిపోమంటారు, వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయమంటారు. ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ చేయడం చాలా అవసరం, రిపోర్ట్ చేయడం చాలా చాలా అవసరం. వెళ్ళి అక్కడ చెప్పాలి నాకు ఇక్కడ అలాట్మెంట్ అయ్యింది, నేను ఇది రిపోర్ట్ చేస్తున్నాను, ఇది నా విషయం అంటే మీరు వెళ్ళి అక్కడ రిపోర్ట్ అవ్వాలి, చెప్పాలి, ఫిజికల్గా ప్రెజెంట్ వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ప్రెజెంట్ దేర్, ఫిజికల్గా వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ ఆప్షన్స్ హియర్. ఓకే, సేమ్ ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ ఇక్కడ కూడా వస్తుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కూడా మీకు రిపోర్టే చేయమంటారు వాళ్ళు. సో ఇక్కడ కూడా రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీలో ఎవరైనా ఫర్ సపోజ్ సీట్ రాలేదు, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, సీట్ రాలేదు, లేదు అంటే మీకు సీట్ వచ్చింది, మీరు ఇంకొక సీట్ మార్చుకుందాం అనుకుంటున్నారు, ఈ సీట్ వద్దు ఇంకొక కాలేజ్లో ట్రై చేస్తాను, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వాట్ విల్ హ్యాపెన్, ఓకే, ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ రౌండ్ అయింది, ఇదంతా ఫస్ట్ రౌండ్ అయింది. ఫస్ట్ రౌండ్ తర్వాత ఫర్ సపోజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, సీట్ వచ్చిందా లేదంటే సీటు రాలేదా, ఇది ఒకటే 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఓకే, ఫర్ సపోజ్ సీట్ వచ్చింది అనుకోండి. ఓకే, మీరు ఏం చేయాలి, ద ప్రాసెస్ ఇస్ టు రిపోర్ట్. ఓకే, ఇంక కావాలంటే యూ కెన్ కీప్ ఇట్, లేదు నేను రిపోర్ట్ చేస్తాను కానీ నాకు వద్దు అంటే వెళ్ళి రిపోర్ట్ చేయండి, కానీ సరెండర్ చేసేసండి ఆ సీట్ని, వెంటనే సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేయకుండా అది ఉంచుకొని తర్వాత ఇంకొక కోర్స్ వచ్చిందని దాన్ని వదిలేసి వెళ్ళారు అనుకోండి, మొత్తం ఆ కోర్స్ అంతటిది ఫీజు, అది కాకుండా ఎక్స్ట్రా పెనాల్టీ మీకు వేస్తారు. ఎందుకంటే ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్ నుంచి వాళ్ళ సీట్ వాళ్ళు లాగేసుకొని మీరు ఉంచేసుకున్నారు, మీరు యూటిలైజ్ చేసుకోలేదు, అది మీ తప్పు, మీ మీద వస్తుంది అది. సో ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ, వెళ్ళండి, చెప్పండి నాకు వద్దు సీటు, నేను సరెండర్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్. అప్పుడప్పుడు ఆన్లైన్ కూడా ఇచ్చేస్తారు సరెండర్ చేయడానికి, కానీ ఆఫ్లైన్ ఎక్కువగా చూడడం జరిగింది. వీళ్ళు అక్కడ చెప్పాలి, రిపోర్ట్ అయితే అవ్వాలి, మీకు సీటు కావాలన్నా వద్దన్నా రిపోర్ట్ అవ్వండి. ఎందుకు, ఫర్ సపోజ్ నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్దాం అనుకుంటున్నా, ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ మీరు సరెండర్ చేస్తున్నారు, సరెండర్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అంటున్నారు ఓకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇంకా నాకు ఇంట్రెస్టే లేదు, నాట్ ఇంట్రెస్టెడ్, నేను ఇంకో కోర్స్కి వెళ్ళిపోతాను, అనదర్ కోర్స్, ఐ విల్ చూస్ అనదర్ కోర్స్, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదంటే ఓకే ఫైన్ అంటారు వాళ్ళు, మీ ఇష్టమో వదిలేసి వెళ్ళిపోండి అంటారు. కానీ మీరు రిపోర్ట్ చేయాలి. లేదు ఇంట్రెస్టెడే నేను, కాకపోతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెకండ్ రౌండ్, నేను సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటారు మీరు. ఓకే, సో మీరేమంటారు, ఓకే నేను ఇంట్రెస్టెడ్ సీట్ తీసుకోవడానికి, కానీ కోర్స్లో ఇంట్రెస్టెడ్, కానీ ఐ వాంట్ టు గో ఫర్ సెకండ్ రౌండ్, కోర్స్లో ఇంట్రెస్టెడే నేను, కాకపోతే నేను సెకండ్ రౌండ్కి వెళ్దాం అనుకుంటున్నాను, సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, అలాంటప్పుడు కూడా మిమ్మల్ని అలౌ చేస్తారు. అయితే మనకి అప్పుడు ఏమవుతుంది, ఇంకెవరు సెకండ్ రౌండ్కి, ఈ సీట్ రాని వాళ్ళు కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా వినండి, ఇక్కడే మొత్తం కన్ఫ్యూజన్ అంతా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ సెకండ్ రౌండ్లో ఈ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, ఈ సీటు పోతుంది, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ పోతుంది. రాని వాళ్ళకి ఎలాగో లేదు వదిలేయండి, వాళ్ళకి సెకండ్ రౌండ్లో వస్తే వస్తుందేమో. ఓకే, కానీ ఫస్ట్ రౌండ్లో మీకు వచ్చిన సీటు మీరు అది సరెండర్ చేస్తారు, నాకు వద్దు నాకు ఇంకో కాలేజ్లో కావాలనిపిస్తుంది అని మీరు అన్నారు, సెకండ్ రౌండ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు సెకండ్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది అనుకోండి,
ఫస్ట్ రౌండ్లో దొరికిన సీట్ పోతుంది. సెకండ్ రౌండ్లో సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అలాగే మీకు ఉండిపోతుంది. అర్థమైందా? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమైందా లేదా ఈ పాయింట్? సో ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ మెకానిజం ఇది, అండ్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్. చూడండి, ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ వచ్చిన సీట్ కలగదుకొని తీసేసుకుంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఏం పోయింది, నా ఇంకొక సీట్ వస్తే వస్తుంది కదా, రాకపోతే ఈ సీట్ ఎలాగో నాకు ఉండిపోతుంది అంతే కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏ సీట్ వస్తుందో అది కూడా మీ చేతుల్లో ఉండదు. ఇక్కడ వచ్చిన సీటు మీ చేతుల్లో ఎలాగో లేదు, ఇక్కడ ఉన్నది కూడా మీ చేతుల్లో ఉండదు. ఓకే, సో అప్పుడప్పుడు ఏమవ్వచ్చు, ఇది ఒక మంచి సీట్ అవ్వచ్చు, కానీ ఈ సీట్ దొరకడం వల్ల ఇది పోతుంది. సో ఆలోచించుకొని ఆ డిసిజన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సెకండ్ రౌండ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, చేసుకోక్కర్లేదు. బట్ ఫస్ట్ రౌండ్లో మీరు రిజిస్టర్ చేసుకోలేదు, డైరెక్ట్గా సెకండ్ రౌండ్లోకే ఎంటర్ అవుతున్నారు, సరే ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి, మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, అవన్నీ ఉంటాయి. సేమ్ అప్లికేషన్ ఫీజ్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ పే చేశారో వాళ్ళకి అవసరం ఉండదు. సెకండ్ రౌండ్ జరుగుతుంది, థర్డ్ రౌండ్ జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్లో మనకి థర్డ్ రౌండ్ కూడా జరుగుతుంది. థర్డ్ రౌండ్ జరిగిన తర్వాత అన్ని క్లియర్ అయిన తర్వాత లాస్ట్లో ఒక మాపప్ రౌండ్ ఉంటుంది. ఓకే, మాపప్ రౌండ్ ఉంటుంది. ఓకే, ఈ మాపప్ రౌండ్ ఏదైతే ఉన్నదో ఇందులో వచ్చేసి ఓకే ఆన్ ద స్పాట్ సీట్లు ఇస్తారు. ఓకే, ఇందులో ఎక్కువగా మీకు మేనేజ్మెంట్ కోటా లేదంటే కేటగిరీ బి సీట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఆన్ ద స్పాట్ సీట్లు ఇస్తారు, డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక వెన్యూ ఇస్తారు వాళ్ళు, ఎక్కడైతే మీరు వెళ్ళాలో ఓకే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూస్ చేసుకోవాలి సీట్. ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫీజు కూడా ఆన్ ద స్పాట్ పే చేయాలి ఇక్కడ. ఓకే, ఫీజు ఏం చేయాలి, ఓకే మాపప్లోని ఫీజు కూడా అక్కడే పే చేసేయాలి మీరు. ఈ ఫీజు ఏదైతే ఉందో ఆ డీడీఓ చెక్ లేదంటే చల్లానో ఏదో తీసుకొని రమ్మంటారు, లేదంటే చెక్కో ఏదో ఒకటి తీసుకొని రమ్మంటారు. ఓకే, అది తీసుకొని మీరు వెళ్ళాలి, ఆ ఫీజు ఎక్కడే వెంటనే పే చేయాలి, అప్పుడే మీకు సీట్ దొరుకుతుంది, లేదంటే దొరకదు. అది ఓకే అది. సో ఇది నాన్న యాక్చువల్గా మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇదంతా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మల్టిపల్ వెబ్సైట్స్లో మల్టిపల్ జాగాల్లోని వేరే వేరే స్టేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు బి రియల్లీ అవేర్, ఒక్కొక్క జాగాలో ఏం జరుగుతున్నది ఏంటి అన్నది జాగ్రత్తగా మీరు చూసుకొని దాని తగ్గట్టు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రెడీగా ఉండాలి. ఓకే అది. సో ఐ థింక్ pretty much మీ అందరివి డౌట్లు అనేవి క్రియేట్ అయిపోయి ఉంటాయి అనుకుంటాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఇస్ దట్ ఇన్ని నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉండడం వల్ల ఒక దగ్గర అవ్వకపోయినా ఇంకొక దగ్గర దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే అన్ని కౌన్సిలింగ్స్ మీకు నచ్చిన కోర్సెస్ అటెండ్ అవ్వండి, ఫిల్ చేయండి ఫామ్స్, డాక్యుమెంట్స్ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. ఓకే, మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయండి, లేదంటే ఫిజికల్గా వెళ్ళండి, ఇంకా మీరు అనుకున్న సీట్లు మీరు తీసుకోవచ్చు హాయిగా. డోంట్ హ్యావ్ టు వరీ, మీరు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఎక్కడొక్కడ మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ గ్యారంటీగా ఉంటాయి. సో మీ నాకు ఇంత ర్యాంక్ ఉంది, నాకు ఇక్కడ వస్తుందా అక్కడ వస్తుందా, మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో కూర్చోవాలి, అప్పుడే ఏమైనా జరుగుతుంది. మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేను, ఎవ్రీథింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అది. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ కలుద్దాం ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ ఛాంపియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.